అది తీయాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన దీన్ని మనందరం ముందు పెడుతున్న రాజారాం యాదవ్ గారు, కృష్ణన్న గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మా సోదరులు వినయ్, ముఠా గోపాల్ గారు, నరేందర్, అందరికీ నమస్కరిస్తూ ఇవాళ శివశంకర్ గారికి ఇది 95వ జయంతి. ఆయన బీసీల జీవితం బాగుపడాలంటే అది రాజ్యాధికారం ఒకటే మార్గము. అందుకే ఆ పుస్తకం పేరు కూడా అదొకటే ముగింపు అని రాయడం జరిగింది. దానికి కులగణన ప్రత్యేక మార్గం అని తెలిసి రాజారాం పిలవంగానే చాలా ప్లేసెస్లో సమావేశాలు ఉన్నాయి ఇవాళ. కానీ ఇక్కడికి రావాలని ఖచ్చితంగా రావాలని ఇక్కడికి వచ్చిన. అయితే ఈ మధ్యకాలంలో బడ్జెట్ ప్రవేశమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రెజెంట్ చేసినాక అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడుతూ పార్లమెంట్లో ఒక బిల్లు ప్రస్తావించింది. ఆ బిల్లు ఏంటంటే పందులది, ఆవులది, గొర్రెలది, బర్రెలది, అన్ని జంతువులది ఒక కులగణన కావాలి, వాటి గణన కావాలి. వాటి గణన అయితేనే వాటిని ఎట్లా బాగు చేయాలి, ఒక క్లియర్ కట్ పాలసీలు పెట్టగలుగుతాము అని ఆయన ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి పందులది, ఆవులది, బర్రెలది చేయాలి అని అనుకున్న ప్రభుత్వము ఇవాళ బీసీలది ఎందుకు చేయాలి అని అనుకుంటలేదో నాకైతే అర్థమవుతలేదు. మీ లోపల ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పండి. అట్లనే రాజారాం అన్నారు, పంచాయతీరాజ్ మినిస్టర్ జానారెడ్డి గారు ఉన్నప్పుడు ఈ కేసు పెట్టడం జరిగింది అని. ఆ కేసు ఎవరు పెట్టిండ్రు కూడా అందరికీ తెలుసు, ఎవరు పెట్టించిండ్రు కూడా అందరికీ తెలుసు. ఇంకొకటి బీహార్లో కూడా కులగణన అయినాక 69% బీసీలు అని తేలినాక 65% రిజర్వేషన్స్ ప్రకటించినప్పుడు హైకోర్టు పోయిన వారమే దాన్ని కొట్టేస్తే సుప్రీంకోర్టు దీనికి మేము స్టే ఇయ్యము, ఫైనల్గా కేసు సెప్టెంబర్, అక్టోబర్లో వింటాము అని అన్నారు. అయితే నేను దాన్ని కనుక్కున్నాను. ఒక బీహార్లో ఒక చిన్న కుగ్రామంలో, ఒక ఝాంఝర్ అనే గ్రామంలో ఒక గణేష్ సింగ్ అనే అతను ఆ కేసు వేసిండట. ఆ గణేష్ సింగ్ ఎవరు అని ఎత్తుకుతా ఉన్నా కానీ ఎక్కడ దొరుకుతలేదంటే అర్థం చేసుకోండి, ఇవన్నీ పాలక వర్గాలే ప్రకటిస్తే పాలక వర్గాలే మళ్ళీ వాటిని కొట్టేసేటట్టు కోట్ల ఎవరితోనో వేపిస్తూ ఉంటాయి. సో దీనికి విరుద్ధంగానే ఆఖరి డేట్ వస్తుంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి కింద కోర్టుల కేసు వేస్తారా లేదా అని చూసి ఆఖరికి వేయకపోతే కర్ణాటకలో రవివర్మ అని ఎప్పుడు బీసీ కేసెస్ కొట్లాడుతూ ఉంటాడు, ఆయనను ఉపయోగించుకొని కేసు వేసినప్పుడు ఆయన తీసుకెళ్ళి ఒక స్టే ఆర్డర్ తీసుకొని వచ్చాడు. అయితే దీనికి ఏ పార్టీ కూడా ఒక ఎక్సెప్షన్ కాదు. మళ్ళీ 2017లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ హైకోర్టులో ఇంకొకరు కేసు వేసిండ్రు ఆ స్టే అగేన్స్ట్. ఇది 50% దాటుతుందని, స్టే అగేన్స్ట్ కాదు. అయితే అప్పుడు అడ్వకేట్ జనరల్ ఒకవేళ కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక స్టే ఉంది అని చెప్పినుంటే ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని తీసుకోకపోతుండే. అది చాలా కన్వీనియంట్గా అది చెప్పకపోయేసరికి చీఫ్ జస్టిస్ ఇది 50% దాటుతుంది కదా అని దాన్ని కొట్టేశారు. సో అట్లా ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రతి పార్టీ అయినా కానీ మనకి విరుద్ధంగానే ఉన్నారన్నది మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఏ ఒక్కళ్ళు కూడా మనకు ఫ్రెండ్షిప్ కాదు, అన్ని పార్టీలు. అట్లనే సుప్రీంకోర్టు మనకి క్రీమీ లేయర్ ఇచ్చినప్పుడు అదే కేజీ బాలకృష్ణన్ గారు రెండు మనకి మోసాలు చేశారు. ఒకటి మనకి క్రీమీ లేయరు, రెండోది 50% దాటొద్దు అన్నది కూడా కేజీ బాలకృష్ణన్ గారి జడ్జిమెంట్. అటువంటి సుప్రీంకోర్టు మళ్ళీ షెడ్యూల్ కాస్ట్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇది క్రీమీ లేయర్ పెట్టాలన్నా లేదా, మరి మనకు కూడా గవర్నమెంట్ ఆలోచించాలని ఎందుకు అనలేదు? మనకు ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి కానీ షెడ్యూల్ కాస్ట్కి మాత్రం గవర్నమెంట్ ఆలోచించాలి అని అంటారు సుప్రీంకోర్టు. మొన్న మీరు ఇంకొకటి
ఈ ఎవరు కూడా కులగణన చేయడానికి రెడీగా లేరు అనడానికి కులగణన అసలు సెన్సస్ చేస్తున్నప్పుడే గవర్నమెంట్ ఆ సెన్సస్ కోసము కొంచెం బడ్జెట్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రిపరేషన్ ఆఫ్ ద సెన్సస్ కోసం బడ్జెట్ అని 2021-22లా గవర్నమెంట్ 3,500 కోట్ల బడ్జెట్ కేంద్రీకరించింది సెన్సస్ కోసం. అదే ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్లో 1,200 కోట్లు కేంద్రీకరించింది. అంటే అర్థమైంది వీళ్ళకి సెన్సస్ చేయాలని ఆలోచన లేదు అని. అట్లనే పంచాయత్ రాజ్కి ఒక రూల్ ఉంది. మీరు ఎప్పుడైతే మీరు ఎలక్షన్స్ ఉన్నాయి దాని ముందు మీరు ఎలక్షన్స్ చేయకపోతే మీకు రావాల్సిన పంచాయత్ రాజ్కి బడ్జెట్ రాదు. ఇవాళ కేంద్రం నుంచి మనకి 4,000 కోట్ల బడ్జెట్ రావాల్సి ఉంది. అది ఎప్పుడు నవంబర్ లోపల ఈ పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ చేస్తేనే మనకి ఆ 4,000 కోట్లు వస్తాయి, లేకపోతే 4,000 కోట్లు పోతాయి. అంటే ఈ నవంబర్ లోపల కుల గణన కూడా కావాలి, ఎలక్షన్స్ కూడా అయిపోవాలి. దీనికి ఇప్పటి నుంచి తొందరపడితేనే సమగ్ర సర్వే 15 రోజులలో అయిపోయింది. సో డెఫినెట్గా చెయ్యొచ్చు. రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లరేషన్లనే అనౌన్స్ చేసిండ్రు మేము కులగణన చేస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తేనే చేయగలుగుతామని మీ అందరికీ ఒక విషయం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దవాళ్ళందరికీ ప్రత్యేకంగా రాజారాం యాదవ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.